ఇక పాపం నిరుద్యోగుల జీవితాలు ఎట్లున్నాయో ఇదే అద్దం పడతాను. జై సమ్మక్క తల్లి, జై సారలక్క తల్లి. మేము మీ యువత బీటెక్ డిగ్రీలు చేసి నోటిఫికేషన్ లేక జాబులు రాక మేడారంలో చిన్నగా షాప్ పెట్టుకున్నాం. మీరు పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని కోరుకుంటున్నాం. ఆఖరికి వ్యాపారం అన్నా సజావుగా సాగాలమ్మా. ఇక్కడ వచ్చిన భక్తులు మా దగ్గర కొనుక్కొని మా జీవితం అన్న వెళ్ళదీసుకునే పరిస్థితి ఉండాలమ్మా అని సమ్మక్క సారక్కలకు ఇట్లా వేడుకుంటున్నారు. ఇక్కడ సెల్ నెంబరు తీసేసిన కానీ ఉంటే మంచిగా చేద్దాం అంటే ఇక్కడ వాళ్ళు కాదు బాధపడవలసింది. ఖాళీలు ఉండి కూడా, భర్తీ చేయవలసిన ఖాళీలు ఉండి కూడా గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయలే, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తలే. ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యమే. రాష్ట్రంలో 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, 2 లక్షల నోటిఫికేషన్ వేయవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం వేస్తలేదు. గత ప్రభుత్వం అట్నే చేసింది, ఈ ప్రభుత్వం అట్నే చేసింది. రైతు బంధు పేరుతోటి వృధాగా డబ్బులు చేసిండు, నాశనం చేసిండు. దళిత బంధు పేరుతోటి వృధాగా డబ్బులు నాశనం చేసిండు. ఇప్పుడు ఏమంటాను, 700 కోట్ల భారం పడుతుంది అంటాను. 700 కోట్ల భారం ఎందుకు పడ్డది? నిరుద్యోగులను నాగం చేయడానికి నువ్వు రైతు బంధు ఇచ్చినవా? నిరుద్యోగులను నాగం చేయడానికి నువ్వు దళిత బంధు ఇచ్చినవా? దళిత బంధు పేరు మీద కార్లు కొనుక్కొని వచ్చిగా వృధాగా తిరుగుతాను కదా. ఆఖరికి పెట్రోల్ కూడా పోసుకోకుండా ఇంట్లో కాడే బండ్లు పెడతాను కదా. అదే దళితులలో ఉన్న నిరుద్యోగులకు నువ్వు డిఎస్సి ఎత్తే బాగుండపో, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తే బాగుండపో. ప్రభుత్వాలను ప్రశ్నించాలి. నేను రైతు బంధు మీద అందుకే చెప్పిన, ఇంకా సంవత్సరమైన మంచిదే కానీ అర్హులకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. చూడు పిల్లలు, నీ 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 ప్రభుత్వం మీద భారం ఎందుకు పడుతుంది? ఉచితాలు ఇచ్చినావు, ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టినావు. ఆ ఫ్రీ బస్సు వల్ల భారం పడ్డట్టే కదా ప్రభుత్వం మీద. ఇక వృద్ధులకు 2000 పింఛన్లంటే ఒక పద్ధతి. వృద్ధులకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి, కాయో పండో కొనుక్కొని తినాలని ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఇచ్చినావంటే వాళ్ళు పని చేయలేని స్థితిలో ఉంటారు కాబట్టి వేరు. ఇంకా నిరుద్యోగులకు ఇస్తామన్నాడు. ఇంకా ఉద్యోగాలు ఏమో మీకు 2000 3000 మీ ముఖాన కొడితే ఆ 2000 తోటి రోజు పావుషేరు మందు తాగి ఇంట్లో పండుకోరి అని చెప్పడానికి నిరుద్యోగ భృతి అని. కాబట్టి ఇలాంటి నిరుద్యోగులనంతా బొందబెట్టింది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు. వీళ్ళకు నోటిఫికేషన్ లేకుండా, వీళ్ళకు ఉద్యోగాలు లేకుండా వ్యర్థమైన పథకాలు పెట్టి, వ్యర్థమైన పథకాలతోటి ప్రజాధనాన్ని వృధా చేసి నిరుద్యోగులు పెండిలు లేకుండా ఇట్లా సమ్మక్క సారక్క జాతరల దగ్గర పీచు మిఠాయిలు అమ్ముకొని, వాటర్ బాటిల్ అమ్ముకొని వాళ్ళ జీవితాలు వెళ్ళదీసేదాకా ఈ దుర్భరమైన జీవితాలను తీసుకొచ్చి కూసబెట్టింది ఈ కేసీఆర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మేము మా ప్రభుత్వాలు గొప్ప అని చెప్పుకుంటాను. గొప్ప అని మీకు దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు వెయ్యుర్రి. ఆ 2 లక్షల ఉద్యోగాలను వెంటనే మీరు భర్తీ చేయవలసిందే. వాటితో పాటు బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని ఉన్నాయి. ఇంకా గింత దయనీయమైన స్థితి సమ్మక్క సారక్కలను కోరుకునే కాడికి వచ్చింది. మీరు ఇంకో వాక్యం రాయని ఉంటుంది, అమ్మ సమ్మక్క తల్లి సారక్క తల్లి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టుక్కున కూలిపోవాలి, ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా పుట్టుక్కున కాలిపోవాలి, ఇటు బీజేపీ కూడా పుట్టుక్కున కాలిపోవాలి, మా ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన ఒక ప్రభుత్వం రావాలి అని ఒక చిన్న లైన్ యాడ్ చేయని ఉంటుంది. గప్పుడు మంచిగా ఉండు. దుర్మార్గులు